గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలీస్ స్టేషన్ లో నా పేరు ఎందుకు చెప్పావు? ఎవరి పేరు చెప్పను. నేను ఇక్కడ వ్యభిచారం చేస్తున్నానని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందుకే చెప్పాను. తీసుకెళ్తే నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో పడి ఉండాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్ ఉంటే అరిగిపోతావా? మర్నాడు వీడించుకుని దానివో వాడించుకుని దానని చెప్పి ఫైన్ కట్టి ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చేవాడిని. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? ఏంటి ఎదురుస్తున్నావు? ఏం చేస్తారండి? నీకనే బుద్ధలేదా? నువ్వు ఇంట్లో నేర్చావుగా. ఇలా జరిగిందని నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చిన్నక్క ఊర్లో లేదు, తనకేం తెలీదు. ఇలా జరిగిందని నేను హోటల్ ఫోన్ చేసి చెప్తే వచ్చింది. ఎక్కడికి వెళ్ళా? అది చెప్పు. కాలేజ్ క్యాంప్ కి వెళ్ళాను. తినడానికి తినలేదు కానీ క్యాంప్ కావాల్సి వచ్చిందా? అయినా మీరేంట్రా 2 రోజులు ఊర్లో లేకపోతే సరిగ్గా చూసుకోండి తెలీదు. ఏం చేస్తున్నారా మీరు? అన్పాపులర్ చేయడానికి అంతా ఓపెన్ లెటర్ చేశాడన్నా. దీనికి తోడు ఆవిడ పోలీస్ స్టేషన్ మీ పేరు చెప్పి మొత్తం ఖరాబ్ చేసింది. అవును, దీనికి అంతటికి కారణం ఇదే. జాగ్రత్త, ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. హద్దు మీరేరో ముక్కలైపోతారు. జాగ్రత్త. ఆకలిస్తుందా? నాకే తినాలనిపించట్లేదు. ఎన్ని రోజులు ఎందుకు అశ్రద్ధ చేశారు? జాండీస్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అయ్యి బాబు కావర్లే, ఎలా తీసుకెళ్ళమంటారా? ఎల్లాగిల్లా కాదు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. నాకు హాస్పిటల్ అంటే పడదు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. జాండీస్ కి తోడు రిబ్బన్స్ మధ్య అలర్జీ కూడా ఫామ్ అయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనే? వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పెట్టండి. అయ్యి బాబోయ్, పెద్దోళ్ళు అంటున్నారు ఆపరేషన్ అంటున్నారు. నాకేంటో భయంగా ఉంది. ఏంట్రా తప్పుడు వాడి దగ్గరికి చూడు. నీతో ఒక మాట మాట్లాడాలి. ఆఖరి మాట. ఏంటి కర్మ, ఇలా వచ్చాడు ఏంటి? నేనందరికీ వీధి బొమ్మలా కనిపిస్తున్నానా? ఏవే అతను వెళ్ళిపోమని చెప్పవే చెప్పు. వెళ్తాను, కానీ నా ప్రశ్నకి నీ సమాధానం కావాలి. నా బ్రతికే ఒక ప్రశ్న, ఇంకొకళ్ళ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అసలే నిప్పుల మీద బ్రతుకుతున్న బ్రతుకులు మనవి. ఇంకా వాటిని రాజేసి మంటలు రేపొద్దని చెప్పవే. ఇలా అర్ధరాత్రులు వచ్చింది మనల్ని నలుగురు ముందు అభాండాల పాలు చేయడానికా? వెళ్ళిపోమ్మనవే చెప్పు. ఏంటి అక్కడ? ఏంటి ఎంత చెప్పడైంది? దొడ్లో చూసేనేమీ లేదు, బయట అనుకుంటాను. నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పు చెప్పు. ఏంట్రా ఏదో మూవ్మెంట్ కనపడుతుంది? ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది. ఏంటో అర్థం కావట్లా. అదే చూస్తున్నావునా? అలర్ట్ గా ఉండండి. ఏమీ లేదు, కుక్కలు అరుస్తున్నాయి అంతే. ఇదంతా ఎండెన్ గార్డ్ మూవ్మెంట్ లో ఉంది. అటాక్ చేస్తే వేసేయండి. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. జాగ్రత్త. వెళ్ళిపోమ్మని చెప్పవే. వెళ్ళిపోతాను. నేను నిర్ణయం చెప్పు. వెంటనే చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి తీరాలి. నా ప్రశ్నకి సమాధానం కావాలి. వెంటనే కావాలి. కళ్యాణి, వెళ్ళిపోండి. వెంటనే సమాధానం కావాలి. నా మాట వినండి. ఏంటి గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. నాకు సమాధానం కావాలి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. వెళ్ళిపోండి, బయట అందరూ ఉన్నారు, మిమ్మల్ని చూస్తే చంపేస్తారు. వెళ్ళిపోండి. చెప్పు కళ్యాణి. రేపు అక్కడ నేనే కాలేజీ తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తానండి. దేవుడి మీద ఒట్టండి. వెళ్ళండి. తెల్లారేసరికి మా మధ్య ప్రశ్నలు ఉండకూడదు, సమాధానాలు ఉండకూడదు. నేను అడగడం ఉండకూడదు, తను చెప్పడం ఉండకూడదు. మా మధ్య ఏ నిర్ణయానికైనా ఇదే ఆఖరి క్షణం కావాలి. ప్రభా, అతను ఇంకొక క్షణం నా ముందుంటే నేను ప్రాణాలతో ఉండను.
ఇదే నా ఆఖరి మాట, ఆఖరి సమాధానం. వెళ్ళిపోమను. వెళ్ళిపోండి, లేకపోతే అక్క అన్నంత పని చేస్తుంది. మీకు దండం పెడతానండి, వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. గ్రేట్, పూర్కురాలివి. ఓకే, గుడ్ బై. హలో, ఈ పేపర్ తీసుకున్న పేపర్ ఏమా? భగవంతుడా, ఈసారైనా పాస్ అయ్యేట్టు చూడండి, ఏజ్ పారైపోతుంది. చిటి చిటి సెకండ్ ఆన్సర్ రాసావా? ఇదిగో చూడు. అయ్యో దేవుడా. అయ్య బాబాయ్, రే బీర్ బాటిల్ ఇప్పిస్తారా? 2 బాటిల్ ఇప్పిస్తాను. ఇదిగా 2 ఇప్పిస్తాను. అయ్యప్ప, దోమలరా నాయన. శాస్త్రి పేరు ట్రై కూర్చొని ఎగ్జామ్ రాయి. డోంట్ డిస్టర్బ్ అదర్స్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎగ్జామ్ రాయివయా. మురళి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఆర్ యు ఓకే? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. Get up. Get up. ఏంటివి? ఏమో సార్, నాకు తెలీదు. మరెవరివి? నాకు తెలియదు సార్, అవి నావి కావు. నీవి కాకపోతే నీ సీట్ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఏమో, ఎవరో పడేసి ఉంటారు. పాత ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. కమాన్. ఇవి నావే సార్, నావే. వాట్ హ్యాపెండ్ మురళి? తీసుకోండి. పర్లేదు, ఎగ్జామ్ రాయ్. అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది. ఫినిష్. బాయ్ సార్. తీసుకోండి సార్, ఇవి నావే సార్, నావే. ఏంట్రా అలా చేసావు? ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను రా, ఫస్ట్ క్లాస్. ఏం రాసుంటావు? కళ్యాణి 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 అంతేగా? రే, నా తలరాత బ్రహ్మ రాసినట్టే ఈ ఎగ్జామ్ తలరాత నేను రాశాను రా. రే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నాకు తెలుసురా. జీవితంలో ప్రశ్నలకే జవాబులు దొరకట్లేదురా. మురళి, నేను ఏ రోజు నిన్ను స్నేహితుడిగా కూడా గౌరవించలేదు. నీకు చెడు తప్ప ఏ మంచి చేయలేదు. అయినా నా తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఎందుకు? రే, మనం ఫ్రెండ్స్ రా. రే, నేను అవుటర్లో మూల ట్రాక్ వెళ్ళిపోయినా చెడిపోయిన కంపార్ట్మెంట్ని, మీవి ట్రాక్ మీద ఉన్న జీవితాలు, ఆగిపోయిన వాటి ఆయుష్ నడిచేవాడికి పంచడం న్యాయం. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాదో చిన్న రిక్వెస్ట్ రా, కళ్యాణిని ఎప్పుడు ఫీల్ అయ్యేలా చేయకే. ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా. కళ్యాణి, జస్ట్ ఎ మినిట్.
నీ నిర్ణయాన్ని మార్చుకోమని మాత్రం నేను చెప్పడం లేదు. అసలు నీ నిర్ణయం ఏంటో, నీ మనసులో ఏముందో మురళి క్లారిఫై చేయి. అనవసరంగా అతను ఉక్కిరి బిక్కిరి మాత్రం చేయకు. ఒకప్పుడు వాడి యాక్టివిటీస్ ని, వాడి గ్లామర్ని చూసి నాలాంటి వాళ్ళు ఎంతో మంది జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇవాళ వాడిని చూసి కాలేజ్ అంతా జాలిపడుతుంది. నిన్ను జాలిపడమని అంటలేదు, చెప్పమంటున్నాను. ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పు, లేదా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నా మొహం చూడకు అని చెప్పి. అంతేగాని నీ సైలెన్స్ తో వాడిని క్షణక్షణం నరకం పెట్టుకో. ఎన్నో సమస్యలకు నాలాంటి విలన్ చాలా మంది ఉంటారు, కానీ మురళి విషయంలో యూ అండ్ ఓన్లీ యు ఆర్ ద విలన్. ఇది నేను మంచి వైపు ఆలోచించక చెప్పిన మొదటి మాట. ఆలోచించు. కాపాడు, తనకేం కాకూడదు. ఫేర్వెల్ డే. కాలేజీకి ఫేర్వెల్, నాకు ఫేర్వెల్. ఫేర్వెల్ డే. ఈరోజు కాలేజీ ఆఖరి రోజురా. Please sit down. Sit down. Dear students, today is the last day. I mean, విద్యార్థులుగా మీరు, ఉపాధ్యాయులుగా మేము కలుసుకునే చివరి రోజు. ఎంతవరకు మేము చెప్పింది మీరు విన్నారు. ఈ ఒక్కరోజు మీకు మీరే చెప్పుకోండి. ఎందుకంటే రేపటి నుంచి మీరు విద్యార్థి దశ నుంచి జీవితంలో ఒక అడుగు పెడుతున్నారు. మీలో మీరు మనసు విప్పి మాట్లాడుకోండి, అన్నీ క్లారిఫై చేసుకోండి, మనస్తత్వాలను అర్థం చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. రెడ్డి గారు, ఈ సంవత్సరానికి ఇంకా మీ టెన్షన్ అయిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. మన డియర్ ఫ్రెండ్స్, మీలో చాలా మందిని హర్ట్ చేశాను. ఎవరైనా బాధపడుంటే ఐఎమ్ సారీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ అది డియర్ ఫ్రెండ్స్, ఈ కాలేజీలో నేను చాలా ఫేర్వెల్ డేస్ చూశాను. కానీ ఈ రోజంతా ఫేర్గా ఉండాలి. ఎవరు మాట్లాడకూడదు. నేనే మాట్లాడాలి, నేనే క్లారిఫై చేయాలి. ఎస్, ఒక ఘోష నుండి, ఒక భయంకరమైన ఉప్పెన నుంచి, మండుతున్న ఒక వల్కను నుంచి ఒక కథ తయారు చేశాను. ఆ కథ మీ అందరికీ చెప్పాలి. ఈ రోజే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.